హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నా చిన్ని. సో సంగీ టెంపుల్కి చాలా దగ్గరలో ఉన్న వెరీ ఫేమస్ కోహెడగుట్టకి వెళ్తున్నాం. వీడియోని చూసేసేయండి. సో ఇదైతే పైన మేము కొండ మీదకి రీచ్ అయిపోయాము. కోహెడగుట్ట సర్వీస్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ దగ్గర సర్వీస్ రోడ్ నుంచి పైకి వచ్చాము. సో పైనుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది అనమాట. మొత్తము నాకైతే వికారాబాద్ ఏరియాలో ఉన్నట్లుంది, కాకపోతే దానికి ఇంకొంచెం ఎక్కువ ట్రావెల్ చేయాలి. ఇది మాకు ఎల్బీ నగర్ నుంచి ఆల్మోస్ట్ 20 minutes పట్టింది. సో చాలా ఈజీ సిటీ నుంచి వీకెండ్స్ రావడానికి. సో ఇలా ఉంది. పైకి ఎక్కేటప్పుడు కొంచెం బైక్స్ అయితే జాగ్రత్త, ఎందుకంటే హైట్ కాబట్టి వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. సో కొంచెం చూసుకొని వెళ్ళండి. బట్ కొంచెం కష్టపడి పైకి వచ్చిన తర్వాత అయితే చెప్తున్నాను, వర్త్ అన్నట్లే ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగుంది, ఎగ్జైటింగ్గా ఉంది. ఇలా చూస్తుంటే ఏదో నిర్మానుష్యంగా ఉంది, కానీ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మాత్రం ఫుల్ ఆఫ్ కార్లు, వెహికల్స్ బోల్డ్ ఉన్నాయి. చాలామంది జనం ఉన్నారు. ఇది ఇంత ఫేమస్ అని మాకు వచ్చిందాకా తెలియదు, దాని తర్వాతే చూశాను నేను. సో ఇక్కడ మనకి స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది వినాయకుడు టెంపుల్. యాక్చువల్ కోహెడగుట్ట ఈజ్ ఫేమస్ ఫర్ ఒక వ్యూ పాయింట్, ఓఆర్ఆర్ వ్యూ పాయింట్. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. కాకపోతే ఇది సాటర్డేస్ అండ్ వెనస్డేస్ అనుకుంటా. మిగిలిన డేస్లో 6 to 8 మార్నింగ్, 4 to 6 ఈవినింగ్ ఓపెన్ ఉంటుంది. సో ఇవాళ కూడా ఓపెన్ లేదు, మేము సండే వెళ్ళాము. ఇది సో వ్యూ అయితే చూసేయండి. డెఫినెట్గా అయితే ఏదైనా ఫుడ్ తీసుకొని వెళ్తే అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే అసలు పైన ఏవి అవైలబుల్గా లేవు. ఈవెన్ వాటర్ కూడా. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు అయితే ఫుడ్, వాటర్ తీసుకొని రండి. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ కొంచెం నీట్గానే ఉంది, అక్కడక్కడ కొంచెం చికాకు చేసిన వాళ్ళు తప్ప. బట్ వచ్చిన వాళ్ళు ఏదైనా చెత్త అలాంటిది ఉంటే తీసుకొని నీట్గా ఏదైనా డస్ట్బిన్ లాంటి ప్లేస్లో ఉన్న దగ్గర వేయడం, లేకపోతే తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా సపరేట్ చేయడం చేయండి. ఎందుకంటే ఇలా పడేయద్దు, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ధ్వజస్తంభం చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఈ టెంపుల్ ఎప్పుడో పాతది అని. సో ఇక్కడ నుంచి మీరు చూడండి. ఒకవేళ మీరు వచ్చిన టైంకి ఓపెన్ లేకపోతే గ్రిల్ నుంచి చూస్తే దేవుడు అనిపిస్తాడు. నేనైతే చూపించట్లేదు మీకు ఇప్పుడు. సో దీని పక్కనే శివలింగము, వినాయకుడు ఉన్నారు. దర్శనం చేసుకున్నాము. ఆపోజిట్లో వచ్చేసి మనకి నవగ్రహ పూజ కోసం కూడా ప్రతిష్టాపన అయితే జరిగింది. సో చుట్టుపక్కల చూడడానికైతే బాగుండింది. వ్యూ అయితే చాలా బాగుంది. డిస్టర్బెన్సెస్ లేవు, అలాంటి కొంచెం ఇబ్బంది కలిగించే ఘటనలు అయితే మాకేం జరగలేదు. బాబుతో వచ్చినా కూడా మేము కన్వీనియంట్గానే ఫీల్ అయ్యాం. నేను చెప్పినట్లు ఒకటి ఏంటంటే ఫెసిలిటీస్ లేవు. లైక్ మనకి ఏదైనా కావాలి అంటే వాటర్ కైండ్ ఆఫ్ లేవు. మేము వచ్చింది ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 12-12:30 అయింది. చూస్తున్నారు కదా, వెహికల్స్ అయితే కీప్ ఆన్ లైక్ వస్తూనే ఉన్నాయి. నాకు తెలిసి ఇది సంగీకి నియర్ కాబట్టి ఇటు నుంచి అటు కానీ అటు వెళ్ళిన వాళ్ళు ఇటు వచ్చి చూసి వెళ్ళడం కానీ జరుగుతుంది. ఇట్స్ లైక్ ఏ మినీ ట్రెక్ అని చెప్పొచ్చు. మరి షామీర్పేట వరకు వెళ్ళలేని వాళ్ళకి సిటీలోనే కావాలి అనుకుంటే చాలా క్విక్గా వెళ్ళిపోవచ్చు. కాబట్టి సో ఈ ప్లేస్ని విజిట్ చేయొచ్చు. వీకెండ్స్ అయితే చాలా బెటర్. సో కన్వీనియంట్, కంఫర్ట్ అండ్ ఈ కాంక్రీట్ జంగిల్ నుంచి రియల్ జంగిల్లోకి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి శివ దర్శనం చేసుకోండి. వినాయకుడి ముందు చంపలేసుకొని గుంజీలు తీయండి. మేమైతే బాగానే ఎంజాయ్ చేసాం ఈ ట్రిప్ని. సో మా లాస్ట్ వీడియో మీకు ఎలా అనిపించింది? నాకైతే మంచి వ్యూస్, మంచి రెస్పాన్స్ వచ్చినట్లు అనిపించింది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించి మీరు కనుక వెళ్ళాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి. అది మాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది, ఇంకా మంచి వీడియోస్ తీయాలని అనిపిస్తుంది. సో ఇప్పుడిప్పుడే కాబట్టి మేము కూడా ఇవి కొన్ని నేర్చుకుంటున్నాము అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో ఒకసారి అలా దూరంగా వెళ్ళిరండి. ఆ వీక్ మొత్తము ఆర్ ఆ మంత్ మొత్తము ఉన్న టెన్షన్స్, వర్క్లో ఉన్న టెన్షన్స్, ఇంట్లో ఏమైనా చికాకులు ఉంటే అవి, లేకపోతే మీ మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అవి కూడా పోతాయి. జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేసే ప్రాసెస్లో మిమ్మల్ని మీరు, మీ ఇన్నర్ సెల్ఫ్ కూడా బయటకు వస్తుంది. అదైతే నేను బాగా నమ్ముతాను. అండ్ మాకు అది నిజంగా ఒక థెరపీ లాగా వర్క్ అవుతుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో మాకైతే ఈ ట్రావెలింగ్, ఈ ఎక్స్ప్లోరేషన్ ఒక థెరపీ అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, హనుమాన్ని నేను ఇలా ఎక్కడ చూడలే. దో ఇట్స్ ప్రతిష్ఠించారు, కానీ 4 దిక్కుల
నలుగురు ఏదో విశ్వాన్ని చూస్తున్నట్లు మేమున్నామన్న అభయం ఇస్తున్నట్లు అనిపిస్తుంది నాకు ఇది చూస్తే. బట్ ఈ ప్లేస్ ఈ స్పాట్ని నేను చూడగానే అయితే ఇట్లా షాక్ అయిపోయాను. ఎందుకంటే లిటరలీ నేనైతే షాక్, అంతవరకే ఉందనుకున్నాను కానీ పైకి ఎక్కిన తర్వాత ఒక్కొక్క పాయింట్ చూస్తుంటే అయితే నాకైతే అరేవా ఇంత మంచి ప్లేస్ని ఎలా మిస్ అయ్యాము అని అనుకున్నా. నేను గుండెకు కూడా అన్నా, అది ఇంత మంచి ప్లేస్ని మిస్ అయ్యాము, ఇన్ని రోజులు ఎందుకు తీసుకురాలేదు, అసలు నీకెట్లా తెలిసి ఇట్లా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వస్తూనే ఉండే. సో చూసేయండి, ఇదేమీ అంటే రిలీజియస్ ప్లేస్ అనేం కాదు, ఇక్కడ టెంపుల్ ఉండింది. దానంత మాత్రాన మిగిలిన వాళ్ళు ట్రావెలర్స్ రావద్దు అని ఏం లేదు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల మొత్తం ట్రెక్కింగ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంది. కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉండండి. ఇదంతా పెద్ద పెద్ద రాళ్ళే, అటు పక్కన ఏం లేదు, అది మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. నాకు తెలిసి ఇంకొక 10 ఏళ్ళ తర్వాత ఇక్కడ గుట్ట ఉండేది, అక్కడ అడవి ఉండేది అన్నట్లు అయిపోద్దేమో పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తుంటే ఆల్మోస్ట్ అన్నీ తవ్వేసి కన్స్ట్రక్షన్ జరగడం క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే మాకు సంగీ టెంపుల్ లాంటిది ఒకటి కనపడింది. సో మేము అదే పాయింట్ చేసి సంగీ టెంపుల్ అనేసుకున్నాము. ప్రస్తుతానికి ఇలా ఉండింది, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలీదు. సో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మాకు కామెంట్ కూడా చేయండి. మా వీడియోలో మీకు ఏం నచ్చిందో మాకు ప్లీజ్ కామెంట్ చేయండి, సో దట్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో చూసేయండి. థ్యాంక్ యూ.
నేను పట్టుకోనా అని నేను ఎక్కుతాను కానీ ఇక lifelong gift.
అది నువ్వు ఇంజెక్షన్ వేయించుకున్నావా? వేయించుకో. నువ్వు ఒకవేళ ఇంజెక్షన్ వేయించుకోవాల్సి వస్తే వేయించుకున్నావా? నీకు జ్వరం వస్తే ఇంజెక్షన్ వేయించుకున్నావా? ఎందుకు హాస్పిటల్ మొత్తం పరిగెత్తించి ఆగం పట్టినావు. వచ్చినప్పుడు అయినా ఏమన్నట్టు నా పెయిన్ మొత్తానికి చేయమని